Hello and welcome back to another current affairs lecture. సో మన MCQs అనేది స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ముందర ఈ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. యూపీపీఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్సీకి సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా, మోడర్న్ సైన్స్ దృష్ట్యా, ఇంకా అనేకవన్నీ సబ్జెక్ట్స్ దృష్ట్యా కూడా థియరిటికల్ గా, ఎంసీక్యూ పరంగా, అన్ని రకాల పరంగా చాలా మంచి వీడియోస్ డైలీ రెగ్యులర్లీ ఫ్రీక్వెంట్లీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ లెట్స్ కంటిన్యూ. విచ్ టైప్ ఆఫ్ ద సాయిల్స్ ఈస్ ఆక్యుపైయింగ్ 66% of the Andhra Pradesh state's land area? 66% అన్నారు. 66% అంటే దానికి వచ్చేసరికి రెడ్ సాయిల్. మన ఆంధ్రప్రదేశ్లో 66% వచ్చేసరికి రెడ్ సాయిల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి బ్లాక్ సాయిల్. దాని తర్వాత వచ్చేసరికి ఈ బ్లాక్ సాయిల్ ని ఇంకోటి కూడా అంటారు రేగూర్ సాయిల్ అని కూడా అంటారు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి అల్యూవియల్ సాయిల్. దాని తర్వాత వచ్చేసరికి లాటరైట్. ఈ రెడ్ సాయిల్ వేరు, లాటరైట్ వేరు. రెండు చూడడానికి ఒక దగ్గర కలర్ లో ఉన్నా కూడా రెడ్ సాయిల్ అనేది లో ఇంటెన్సిటీ రైన్ఫాల్ రీజన్స్ లో ఉంటూ ఉంటుంది. లో ఇంటెన్సిటీ రైన్ఫాల్ రీజన్స్ లో ఫార్మ్ అవుతుంది. ఈ లాటరైట్ వచ్చేసరికి హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ రీజన్స్. హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ రీజన్స్ దీని కింద లాటరైట్ సాయిల్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ రెడ్ సాయిల్ కి వచ్చేసరికి ఈ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే రెడ్ సాయిల్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ లాటరైట్ సాయిల్. న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే అసలు న్యూట్రిషన్ లో టాప్ సాయిల్ ఏది అంటే కనుక అల్యూవియల్ సాయిల్. ఈ అల్యూవియల్ సాయిల్ అనేది న్యూట్రిషన్ పరంగా టాప్. అన్ని రకాల ప్లాంట్స్, షుగర్ కేన్ ఇటువంటివన్నీ కూడా ఉండడానికి. ఓకే, అండ్ ఈ రెడ్ సాయిల్ అనేది దీనికి ఎన్పీకే ఒకటి వేస్తే చాలు. సహజంగా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం అనేది ఉంటుంది. బట్ లాటరైట్ సాయిల్ వచ్చేసరికి వీక్ ఇన్ న్యూట్రిషన్ డ్యూ టు లీచింగ్. హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ రీజన్స్ లోని ఇది ఫార్మ్ అవడం వలన కంటిన్యూస్ గా లీచింగ్ ప్రాసెస్ గురయ్యి లో న్యూట్రిషన్ ఉంటుంది. ఓకే, డ్యూ టు లీచింగ్. అండ్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్ డామినేట్స్ ది ఆంధ్రప్రదేశ్? మనకు ఆల్రెడీ తెలుసు, రెడ్ సాయిల్ అబౌట్ 66%. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ it is the 7th largest state in India. ఫస్ట్ వన్ ఇస్ ది రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ అనేది ఫస్ట్. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ప్రపోజ్డ్ as atomic power project in Srikakulam district in Andhra Pradesh aimed to generate about 6,600 megawatt energy. Kovada power plant. అటామిక్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది కోవాడా పవర్ లిమిటెడ్ దగ్గర చేశారు. ఓకే, ప్రపోజల్ ఉంది. ఓకే, అండ్ సోమశిల డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్ పెన్నార్. దీన్నే పినాకిని అంటారు మరియు ఉత్తర పినాకిని అని కూడా అంటారు. ఉత్తర పినాకిని అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ మనం మ్యాప్ లో చూస్తే కనుక ఇది చూడండి. ఇక్కడ పెన్నా నది ఎక్కడ నుంచి ఎలా వస్తుంది? కర్ణాటకలో పుడుతుంది ఇది పెన్నా నది అనేది.
రెడ్ లైన్ గీస్తున్నాను చూసారా, ఫస్ట్ ఇది చూడండి, ఇది నార్త్ డైరెక్షన్. ఓకే, సో ఫస్ట్ నార్త్ ట్రావెల్ చేస్తుంది ఈ పెన్నా అనేది, కాబట్టి ఉత్తర పినాకిని అంటారు. తర్వాత వచ్చేసరికి ఈస్ట్ వైపుగా వెళ్ళిపోతూ ఇంకా ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఇక్కడ సోమశిల రిజర్వాయర్ అనేది కట్టారు. అది కట్టడం వలన పెన్నార్ నది మీద ఉన్నదానికి చాలా మందికి ఫార్మింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే కనుక తుంగభద్ర అనేది వచ్చేసరికి ఎక్కడ పుడుతుంది అంటే కనుక తుంగభద్ర నది అనేది కర్ణాటకలో పుట్టింది. ఎలాగా అంటే తుంగ అండ్ భద్ర అనే రెండు నదుల కలయికే తుంగభద్ర నది అంటూ ఉంటారు. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి, ఇదిగోండి ఇలా వస్తాం చూసారా కృష్ణా నది, ఈ కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది తుంగభద్ర. సో ఇక్కడ రాస్తాను మీకు, మేజర్ tributary of Krishna river is Tungabhadra. ఓకే, సో ఇది తుంగభద్రని ఏమంటారంటే ట్రిబ్యూటరీ అంటారు. సో ట్రిబ్యూటరీకి డిస్ట్రిబ్యూటరీకి డిఫరెన్స్ ఏంటి అన్న చూస్తే కనుక ట్రిబ్యూటరీ వర్సెస్ డిస్ట్రిబ్యూటరీ. ట్రిబ్యూటరీ అనేది ఇట్ ఫ్లోస్ ఇంటూ ఏ రివర్. డిస్ట్రిబ్యూటరీ అనేది ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఏ రివర్. సపోజ్ ఒక నది లా వస్తుంది, దాంట్లో ఒక నది వచ్చి ఇంటూ రివర్ వెళ్ళింది, సో దీన్ని ట్రిబ్యూటరీ అంటారు. ఈ నది నుంచి ఒక నది విడిపోయి బయటకు వెళ్ళిపోతుంది, ఇది ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది రివర్ కాబట్టి దీన్ని డిస్ట్రిబ్యూటరీ అంటారు. అఫ్ కోర్స్ ఈ డిస్ట్రిబ్యూటరీ అనేది ఇంకో నదికి ట్రిబ్యూటరీ అవ్వచ్చు, కానీ ఈ నదికి సంబంధించి వచ్చేసరికి ఇది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటరీ అంటూ ఉంటారు. ఓకే, సో అలాగే తుంగభద్ర అనేది కర్ణాటకలో పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ కృష్ణా నదిలో ఉపనది కింద కలిసి కృష్ణా నదికి ఇంకా ఒక ట్రిబ్యూటరీ కింద పనిచేస్తుంది. ఓకే రైట్. సో కృష్ణా నది అనేది వచ్చేసరికి మెయిన్ గా ఆరిజినేట్ అయ్యేది మహాబలేశ్వరం, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది కృష్ణా నది అనేది. అలాగా ఫ్లో అవుతూ హంసల దీవి దగ్గర కలిసిపోతుంది. హంసల దీవి. ఓకే, నెక్స్ట్ అలాగే గోదావరి చూసుకున్నాం అనుకోండి, గోదావరి వచ్చేసరికి నాసిక్ జిల్లాలోని నాసిక్ డిస్ట్రిక్ట్ త్రయంబకేశ్వర్ అంటారు. ఐ హ్యావ్ టు మేక్ షూర్, జస్ట్ ఎ మినిట్. మళ్ళా మీకు తప్పు చెప్పకూడదన్న ఉద్దేశంతో నేను ఇలాగా ఒకసారి చూస్తూ ఉంటాను. త్రయంబకేశ్వర్లోని పుట్టింది, నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్లో ఈ గోదావరి అనేది పుట్టింది. అక్కడి నుంచి పుట్టి ఇక్కడికి వచ్చి తెలంగాణ మీదుగా వస్తుంది. ఓకే, మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో పుట్టి తెలంగాణ మీదుగా వస్తుంది. ఓకే, ఇంకా ఆంధ్రాలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఈ గోదావరి అనేది 7 పాయల కింద విడిపోతుంది. 1 2 3 4 5 6 7 7 పాయల కింద విడిపోయి బంగాళాఖాతంలోనే కలిసిపోతూ ఉంటుంది. ఓకే,
సో ఈ గోదావరి రివర్ అనేది 7 పాయల కింద విడిపోవడాన్ని 7 ఋషుల యొక్క నామకరణాలతో ఆ 7 పాయల్ని కూడా నామకరణం చేశారు. 7 డిస్ట్రిబ్యూటరీస్ ఏమిటి అంటే గనక గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, ఓకే, తుల్య, గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, తుల్య, భరద్వాజ, కశ్యప. ఈ సప్త ఋషుల దాంతో నామధేయం చేశారు ఆ 7 అదే పాయలకు కూడాను. ఆ విధంగా కలిసిపోతూ ఉంటుంది. సో మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఇంకో కలర్ తో మీకు ఇండికేట్ చేస్తాను. కలర్ డార్క్ గ్రీన్. ఓకే, ఈ పార్ట్ ఈ 2 పాయల మధ్యన ఫార్మ్ అయిన డెల్టాని కోనసీమ డెల్టా అంటారు. ఈ కోనసీమ డెల్టా అనేది గౌతమి మరియు వశిష్ఠ, వైనతేయ ఈ 3 పాయల మధ్యన ఫార్మ్ అయింది ఈ డెల్టా రీజన్ అనేది. ఓకే, దీన్ని కోనసీమ ప్రాంతంగా వర్ణించబడతారు. ఈ మధ్యనే కోనసీమ జిల్లాగా కూడా ఈ మధ్యన అంటే ఒక 3 years బ్యాక్ కోనసీమ జిల్లాగా కూడా విభజించబడింది. ఓకే, ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో ఈ విధంగా అనేది కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది సువర్ణముఖి లేదా స్వర్ణముఖి. సో స్వర్ణముఖి అంటే బేసిక్ గా వచ్చేసరికి ఇది చిత్తూరు జిల్లాలోని ఓకే శ్రీశైలం దగ్గర ఉంటుంది. సారీ, శ్రీశైలం కాదు, కాళహస్తి, శ్రీకాళహస్తి దగ్గర ఉంటుంది. శ్రీ ధూర్జటి కవి గారు ఉన్నారు చూడండి. ధూర్జటి గారు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి పండితుల్లో ఒక మహాకవి పండితులు ధూర్జటి. ఆయనే కాళహస్తీశ్వర మహత్యం అనే పుస్తకం రాశారు. కాళహస్తీశ్వర మహత్యం. దాంట్లోని ఈ స్వర్ణముఖిని ఆయన ఇంకొక పేరుతో సంబోధించారు. దాన్నే మొగలేరు అనే పేరుతో సంబోధించారు స్వర్ణముఖి అనేది. ఇది స్వర్ణముఖి అని ఎందుకన్నారంటే కాళహస్తి టెంపుల్ కట్టేటప్పుడు రోజు సాయంత్రం పూట ఆ ఆలయాన్ని నిర్మించిన కార్మికులు అక్కడ ఉన్న స్వర్ణముఖి నదిలో స్నానం చేసేవారు. స్నానం చేసినప్పుడు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కింద ఆ ఇసుకలో వాళ్ళు గుప్పిడితో తీసుకుంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కింద ఆ ఇసుకలోనే బంగారం అనేది ప్రత్యక్షం అయ్యేదిట. అందుకనే స్వర్ణముఖి లేదా సువర్ణముఖి అని కూడా పిలిచేవారు. ఓకే, నెక్స్ట్ పులికాట్ లేక్ వచ్చేసరికి ఇట్స్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్. పులికాట్ లేక్ వచ్చేసరికి ఇట్స్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్, సాల్ట్ వాటర్ లేక్ కాదు, ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ నాకు తెలిసి. బట్ ఇంకా ఏమైనా మెయిన్ అనిపిస్తూ ఉంటే కనుక మీకు చెప్తూ ఉంటాను. ఇంకా నాకు తెలిసి వచ్చేసరికి వంశధార మరియు నాగావళి. వంశధార అనేది శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తూ ఉంటుంది, నాగావళి కూడా అంతే. ఓకే, సో ఈ నాగావళికి ఒక ఏమంటారు ఉపనది లేదా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి చంపావతి నది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మనం ప్రొసీడ్ అయితే కనుక క్వశ్చన్స్కి వచ్చేద్దాం. ఓకే, సో పెన్నార్ నది మీద పినాకిని లేదా ఉత్తర పినాకిని అని కూడా అంటారు సోమశిల డ్యామ్ అనేది కట్టారు. ద సాయిల్ స్ప్రెడ్ ఇన్ ది ఏరియాస్ నియర్ ది కోస్టల్ ఆఫ్ నెల్లూరు, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లాటరైట్ సాయిల్స్ అండి. లాటరైట్ సాయిల్స్ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నవి, కోస్టల్ ఏరియాస్ లో ఉన్నవి, ప్రముఖంగా డామినేట్ చేయబడేవి లాటరైట్ సాయిల్స్. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ విచ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఇస్ సిచ్యువేటెడ్. మీకు ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా బాగా చెప్పాను ఎక్స్ప్లెనేషన్. ఓకే, 12 degrees, just a minute, 76 degrees 47 minutes నార్త్ నుంచి మొదలుకొని 84 degrees 40 minutes నార్త్ వరకు ఉంటుంది. ఇది లాంగిట్యూడ్ ఎక్స్టెంట్. లాంగిట్యూడ్ ఇప్పుడు కలర్ మారుద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసరికి లాటిట్యూడ్ వచ్చేసరికి 12 degrees, I think it's around 40 minutes అనుకుందాం. సపోజ్ 40 minutes అప్రాక్సిమేట్ గా ఇది 12 degrees 40 minutes ఈస్ట్ నుంచి 19 degrees 7 minutes. ఐఎమ్ వెరీ 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 సారీ, వెరీ వెరీ సారీ, నేను ఇక్కడ ఒకటి తప్పు రాశాను. ఐ విల్ రెక్టిఫై మై మిస్టేక్. సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇది వచ్చేసరికి మీకు దీన్ని ఈస్ట్, లాంగిట్యూడ్స్ ని ఈస్ట్ తో పెడతారు అండ్ లాటిట్యూడ్స్ వచ్చేసరికి ఇది నార్త్ లో పెడతారు. ఓకే, సో లాంగిట్యూడ్ ఎప్పుడు కూడా ఈస్ట్ డైరెక్షన్ పెడుతూ ఉంటారు లేదా వెస్ట్ డైరెక్షన్ పెడుతూ ఉంటారు. లాటిట్యూడ్స్ ఎప్పుడు కూడా అయితే నార్త్ లేకపోతే సౌత్. ఓకే, లాటిట్యూడ్ ఓకే, దీన్ని బట్టి చూద్దాం మనం. 12 degrees 37 minutes, 19 degrees ఎక్కడది, రైట్, 12 degrees 45 minutes and 19 degrees 7 minutes. దిస్ ఈజ్ రైట్. ఓకే, ఇదేంటిది లాటిట్యూడ్ అన్నారు. ఓకే, కరెక్టే. అండ్ 77 degrees and 84 degrees 40 minutes లాంగిట్యూడ్, ఈస్ట్ లాంగిట్యూడ్, ఇది కరెక్టే. ఓకే, దీంట్లో కరెక్ట్ గా చెప్పాడు, బట్ అప్రాక్సిమేట్ అన్నది కాకుండా చెప్పాలంటే, కరెక్ట్ గా చెప్పాలి అంటే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. బికాస్ 76 degrees 50 minutes, 84 degrees 40 minutes ఉండాలి. 10 minutes అటు ఇటుగా వచ్చాడు. ఓకే, 12 degrees 37 minutes అండ్ 19 degrees, ఇది కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఐ థింక్ మీరు కనుక చూస్తే కనుక నేను చెప్పిన ఆన్సర్స్ తో మీరు పోల్చి చూడండి ఒకసారి. 12 degrees 40 minutes లాటిట్యూడ్, ఓకే, ఫస్ట్ దిగింది. 19 degrees 7 minutes, ఇది బానే ఉంది. 77 degrees and 84 degrees 40 minutes, ఇది బానే ఉంది. సో దగ్గరలో ఉంటే సెకండ్ ఆప్షన్ అని చూసుకోవాలంటే లెట్ us check. I think I have to make sure before giving you. ఎందుకంటే ఉత్తనే చెప్పేసి అనుకోండి అది కరెక్ట్ అవ్వదు. యా, ఆప్షన్ 2 is the right answer. ఆప్షన్ 2 is the right answer. నేను ముందర చెప్పాను కదా కొన్ని వాల్యూస్, దాని ప్రకారం చూస్తే కనుక ఆప్షన్ 2 is the right answer. ఓకే, నెక్స్ట్ ది వెనికొండ హిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వెనికొండ హిల్స్ వచ్చేసరికి ఏ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లోని సిచ్యువేట్ అయి ఉంది అని అడుగుతున్నాడు. ఇట్స్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇది ఈస్టర్న్ ఘాట్స్ లోని భాగం. ఇది
ఇది ఈస్టర్న్ ఘాట్స్ లోని భాగం. ఇది ఒకసారి హిల్స్ ఎలా ఉందో చూద్దాం మనం. సో ఇది ఫస్ట్ మనకి నార్థన్ సర్కార్స్, నల్లమల హిల్స్, వెనుకొండ హిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మీకు మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అనేది గీసి ఇచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అనేది కొంచెం గీసి ఇస్తాను అనుకోండి, మీరు కొంచెం పసిగట్టడానికి బాగుంటుంది. లేకపోతే ఓకే, సో హైలైట్ అయిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ రీజన్, నార్థన్ సర్కార్స్, నల్లమల హిల్స్, వెనుకొండ హిల్స్. వెనుకొండ హిల్స్ వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్ పాల్కొండ హిల్స్, నగరి హిల్స్, శేషాచలం హిల్స్, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోనసీమ is located between 3 branches of Godavari. What are they? గౌతమి, వశిష్ట, వైనతయ్య. అది నేను మీకు ఇందాకే చెప్పాను. చూసారా, గోదావరి నుంచి గౌతమి ఇటువైపు వెళ్తుంది, వశిష్ట, వైనతయ్య ఇలా ఉంటాయి. దీని మధ్యలో ప్రెసెంట్ లో వచ్చిన డెల్టాయిక్ రీజన్ ని కోనసీమ అంటారు. ఓకే, సో ఈ కోనసీమ అనేది చాలా ఫెర్టైల్, ఎందుకంటే డెల్టాయిక్ రీజన్ కాబట్టి అల్యూవియల్ సాయిల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. సో ఇట్స్ ఎ హైలీ ఫెర్టైల్ రీజన్. ఓకే, సో అందుకనే ఇక్కడ రైస్ క్రాప్స్ అనేవి చాలా బాగా పండుతూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా? ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రస్తుతం గౌతమి మరియు వశిష్ఠలు మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయి. వైనతయ్య అనేది నాట్ విజిబుల్, ఎందుకంటే సర్ అర్థన్ కాటన్ బ్యారేజ్ కట్టిన దగ్గర నుంచి కూడా, అంటే 1852లోనో 3లోనో కట్టినట్టున్నారు సర్ అర్థన్ కాటన్ బ్యారేజ్ అనేది. అప్పటి నుంచి కూడా ఈ వైనతయ్య నది అనేది యాక్చువల్ గా మాయమైపోయింది, అంతర్లీనం అయిపోయింది లేదా మాయమైపోయింది. లేకపోతే దీన్ని దక్షిణ గంగ కింద కూడా పిలిచేవారు, ఎందుకంటే గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో ఈ వైనతయ్య నదిలో కూడా స్నానం చేస్తే అంతే పుణ్యం లభిస్తుంది దక్షిణ గంగా అనేవారు. బట్ ఇప్పుడు అది లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఏరియా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా? ఇట్స్ 4.96%. ఓకే, గరివిడి ఇది విజయనగరం జిల్లాలో ఉన్నది. ఒక చిన్న కాదు, విజయనగరం జిల్లాలో ఉన్న ఒక విలేజ్ ఇది. ఓకే, సో ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఈస్ నోన్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. ఇట్స్ మెయిన్లీ నోన్ ఫర్ ది మ్యాంగనీస్ ఇండస్ట్రీ అండ్ మ్యాంగనీస్ ఓర్స్. ఎందుకు అంటే మెయిన్లీ ఫర్ ది ఫెర్రస్ అలాయ్స్ మ్యానుఫ్యాక్చర్ కి, అంటే ఐరన్ లోని కొంత శాతం మ్యాంగనీస్ కలపడం వలన వాటికి కొంచెం ప్రత్యేకమైన ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్ ని చేయడానికి ఈ మ్యాంగనీస్ అనేది ఓర్ అనేది కావాలి. సో ఇది అక్కడ చేయడం అనేది జరుగుతుంది, తయారు చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాంగనీస్ ఓర్స్ మైనింగ్ and manufacturing of the ferrous alloys happens in this Garivadi village of the Vizianagaram district. The state of the Andhra Pradesh shares its borders with how many states? With many other states. Which of the following state does not share its border? Kerala, Tamil Nadu, Odisha, Karnataka. I think it's Kerala. Next, ఆంధ్రప్రదేశ్ టోటల్ ఏరియా వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి 162,975 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో దీనికి వచ్చేసరికి ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఒకవేళ స్క్వేర్ మైల్స్ లో ఇస్తే కనుక 62 సంథింగ్ అనేది స్క్వేర్ మైల్స్ లో వస్తుంది. ఓకే, మీకు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకోండి, 1 మైల్ అనేది ఎన్ని స్క్వేర్ 1 స్క్వేర్ మైల్ అనేది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లలో ఒకసారి చెప్తాను. 1 స్క్వేర్ మైల్ ఇన్ 1 స్క్వేర్ కిలోమీటర్.
1 square mile is approximately equals to the 1 square mile is approximately equals to 2.6 square kilometers. సో మీ వచ్చిన దాన్ని 2.6 తో డివైడ్ చేస్తే మీకు వచ్చేది స్క్వేర్ మైల్స్ లో వస్తుంది. 62,000 సంథింగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పటితో ఆపుదాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మంచి వీడియోస్ అనేవి చెప్తూ ఉంటాను, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి. ఓకే, హౌ మెనీ districts in total are there at present? తప్పకుండా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, ఈ కామెంట్ తెలియజేసిన తర్వాత ఐ థింక్ మీకు తెలుస్తుంది ఏంటి అన్నది. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్, అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టు ఇంకా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.